10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2021లో వచ్చిన మార్పు పేపర్ 1 పేపర్ 2లో బదులుగా పేపర్ 1 ఒకే పేపర్తో పరీక్షా విధానం కొనసాగబోతోంది. మరి వచ్చినటువంటి మార్పులను ఒకసారి గమనిద్దాం. తెలుగు ప్రథమ భాష 10వ తరగతి సిలబస్ మొత్తం 100% సిలబస్లో 70% 30%గా చేయడం జరిగింది. అనగా 10వ తరగతి తెలుగు 12 పాఠాలున్నాయి. ఈ 12 పాఠాల్లో 3 పాఠ్యాంశాలను పబ్లిక్ పరీక్షల నుండి మినహాయించారు. ఆ పాఠ్యాంశాలు చూడండి. ఇక్కడ దానశీలం, ఎవరి భాష వాళ్లకు వినసొంపు, వీర తెలంగాణ, కొత్త బాట, నగరగీతం, భాగ్యోదయం, శతక మధురిమ, లక్ష్యసిద్ధి, జీవన భాష్యం, గోల్కొండ పట్టణం, భిక్ష, భూమిక, ఈ 12 పాఠాలున్నాయి. ఈ 12 పాఠాల్లో మినహాయించిన 3 పాఠ్యాంశాలు 4వ పాఠం కొత్త బాట, 5వ పాఠం నగరగీతం, 11వ పాఠం భిక్ష. మొత్తం 80 మార్కుల కోసం ప్రశ్నపత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రశ్నపత్రం పార్ట్ ఏ పార్ట్ బిలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 3 పాఠ్యాంశాలను పబ్లిక్ పరీక్షల నుండి మినహాయించారు కదా. కాబట్టి ఈ 3 పాఠ్యాంశాల నుండి పార్ట్ ఏలో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వరు. అలాగే మిగిలిన 9 పాఠ్యాంశాలు మరియు రామాయణం ఉపవాచకం నుండి మాత్రమే పార్ట్ ఏలో ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బిలోని పదజాలం కూడా 9 పాఠ్యాంశాలు నుండి మాత్రమే వస్తుంది. పార్ట్ బిలోని వ్యాకరణాంశాలు మాత్రం అన్ని పాఠ్యాంశాల్లోని వ్యాకరణాంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అంటే అన్ని వ్యాకరణాంశాలు 12 పాఠాల వ్యాకరణాంశాలు నేర్వాల్సి ఉంటుంది. ఇక సామర్థ్యాల వారీగా ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, వాటికి మార్కులు ఏ విధంగా కేటాయించారో ఒక్కసారి చూద్దాం. సామర్థ్యాలు మనకు అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు ఉన్నాయి. అవగాహన, ప్రతిస్పందనలో 20 మార్కులు కేటాయించబడ్డాయి. అందులో పరిచిత గద్యం, పరిచిత పద్యం, అపరిచిత గద్యం ఉన్నాయి. పరిచిత గద్యానికి 5 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ గద్యము ఉపవాచకం, అనగా రామాయణం నుండి వస్తుంది. ఒక్కొక్క ప్రశ్న కింద 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు ఉంటాయి. పరిచిత గద్యానికి పేరాకు సంబంధించినటువంటి ఇచ్చిన ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు కేటాయించబడుతుంది. ఇది రామాయణ పారాగ్రాఫ్ నుండి వస్తుంది. ఇకపోతే పరిచిత గద్యం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి గమనించండి. పరిచిత గద్యం: పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఈ విధంగా పరిచిత గద్యం రామాయణం నుండి ఇచ్చి ఈ విధంగా ప్రశ్నలు ఇస్తాడు. ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చేయవలసి ఉంటుంది. తరువాత పరిచిత పద్యం, దీనికి 10 మార్కులు కేటాయించడం జరిగింది. పరిచిత పద్యం ఎలా వస్తుందంటే పద్యభాగ పాఠ్యాంశాల్లోని చుక్క గుర్తు పద్యాలు వస్తాయి. మనకు పద్యభాగ పాఠ్యాంశాలు దానశీలము, వీర తెలంగాణ, శతక మధురిమ పాఠాలు ఉన్నాయి. అందులో చుక్క గుర్తున్న పద్యాలు దానశీలం పాఠంలో 3, వీర తెలంగాణ పాఠంలో 3, శతక మధురిమ పాఠంలో మొత్తం 8 ఉన్నాయి. ఇప్పటి వరకు గత పరీక్షల్లో సీస పద్యాలు అడగడం జరగలేదు. కాబట్టి శతక మధురిమలో 8 పద్యాలకు గాను 2 పద్యాలు సీస పద్యాలు కాబట్టి మిగతావి చుక్క గుర్తున్న పద్యాలు ఇంకా 6 ఉంటాయి. అంటే ఈ బిట్టు లోపల 10 మార్కులు పొందాలనుకుంటే మీరు దానశీలము, వీర తెలంగాణ, శతక మధురిమ పాఠాల్లో మొత్తం 12 పద్యాలు, 12 భావాలు నేర్చుకుంటే 10 మార్కులను పొందే అవకాశం ఉంది. ఇందులో ఈ బిట్టులో ఈ పరిచిత పద్యం అనేటువంటి ప్రశ్న కింద 3 ప్రశ్నలు ఇస్తే ఒక ప్రశ్నకు జవాబు రాయవలసి ఉంటుంది. 2 ప్రశ్నలు పద్యాన్ని పూరించి దాని భావం రాయండి అని వస్తాయి. అట్లాగే ఒక ప్రశ్న పద్యానికి ప్రతిపదార్థం రాయండి అని
వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నపత్రం ఒక్కసారి చూడండి. కార్యరాజులు అనే పద్యాన్ని పూరించి భావం రాయమన్నాడు. నీ ఒడిలోన పెంచితివి అన్న పద్యాన్ని పూరించి భావాన్ని రాయమన్నాడు. అలాగే భవదీయార్చన అనే పద్యాన్ని ప్రతిపదార్థం రాయమన్నాడు. ఇలా 3 ప్రశ్నలకు గాను ఏదైనా ఒకదానికి మీరు సెలెక్ట్ చేసుకొని సమాధానం రాస్తే 10 మార్కులు వస్తాయి. తరువాత అపరిచిత గద్యం. ఈ అపరిచిత గద్యానికి కేటాయించబడిన మార్కులు 5 మార్కులు. 6 నుండి 8 గద్యవాక్యాల పేరాను అపరిచిత గద్యంగా ఉంటుంది. ఈ పేరా ఆధారంగా 5 అవగాహన ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రశ్నపత్రంలో మోడల్ పేపర్లో SCERT వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి ఒక పేరాను చూడండి. భారతదేశ ప్రథమ మహిళ IPS అధికారిని కిరణ్ బేడి అంటూ ఒక అపరిచిత గద్యాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని గద్యాన్ని చూస్తూ అవగాహన చేసుకొని చదివిన తర్వాత ఇందులో నుంచి 5 ప్రశ్నలు తయారు చేయవలసి ఉంటుంది. 5 ప్రశ్నలు మీరు తయారు చేస్తే దీనికి 5 మార్కులు వస్తాయి. వ్యక్తీకరణ, సృజనాత్మకత అన్న అంశం 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఇందులోపల స్వీయ రచన, సృజనాత్మకత అనే అంశాలు ఉన్నాయి. స్వీయ రచన లోపల మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి లఘు ప్రశ్నలు, రెండవది వ్యాస రూప ప్రశ్నలు. స్వీయ రచనలో లఘు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి గమనించండి. లఘు సమాధాన ప్రశ్నలను సూచించిన పాఠ్యాంశాల నుండి వస్తాయి. అనగా మనకు 9 పాఠ్యాంశాలు ఉన్నాయి కదా, ఆ పాఠ్యాంశాల్లో నుండి మాత్రమే అడుగుతారు. 6 ప్రశ్నలు ఇస్తారు. 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున 12 మార్కులు ఉంటాయి. వీటిని వరుసగా వస్తాయి, వేరువేరు విభాగాలుగా ఇవ్వరు. 6 ప్రశ్నలు ఒకే చోట ఉంటాయి. ఇందులోపల మరి 6 ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, పద్యభాగం నుంచి ఒక కవి పరిచయాన్ని అడుగుతాడు తప్పకుండా. అనగా దానశీలం కవి, వీర తెలంగాణ కవి, అట్లాగే జీవన భాష్యం కవి, వీళ్ళు పద్యభాగ కవులు. అట్లాగే శతక మధురిమలో కొన్ని కవి పరిచయాలు ఉన్నాయి, అవి కూడా మీరు నేర్చుకొని ఉండాలి. ఇకపోతే రచయిత పరిచయాలు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు, భాగ్యోదయం, మిగతా గద్యభాగ పాఠాలకు కవి పరిచయాలుంటే వాటిని నేర్చుకోవాలి. ఒక కవిని గురించి అడుగుతాడు, ఒక రచయితను గురించి అడుగుతాడు. కాబట్టి ఇట్లా 2 ప్రశ్నలు వీళ్ళ గురించి ఉంటాయి. తరువాత 2 ప్రశ్నలు పద్యభాగం నుండి, 2 ప్రశ్నలు గద్యభాగం నుండి ఇవ్వబడతాయి. ఇప్పుడు లఘు ప్రశ్నలు పూర్తిగా 6 అయ్యాయి. ఈ 6 మీకు బాగా తెలిసినటువంటి 3 గురించి సమాధానాలు రాయాలి. ఇలా రాస్తే మీరు 12 మార్కులు పొందగలుగుతారు. ఇప్పుడు ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో గమనించండి. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 40 మార్కులు కేటాయిస్తే 3 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే 4 మార్కుల చొప్పున 12 మార్కులు. దానశీలం పాఠం రాసిన కవిని గురించి తెలుపండి. తెలంగాణ భీష్ముడిగా ప్రసిద్ధి పొందిన రచయిత ఎవరు, ఆయన గురించి రాయండి. ఇలా ఒక పద్యభాగ కవిని, ఒక గద్యభాగ రచయితను గురించి అడగడం జరిగింది. మరొక 2 ప్రశ్నలు పద్యభాగం నుండి, మరొక 2 ప్రశ్నలు గద్యభాగం నుండి అడగడం జరిగింది. ఈ 6 ప్రశ్నలు ఈ అనేటువంటి విభాగం లోపల 6 ప్రశ్నలు వరుసగా అడగడం జరిగింది. ఇందులో ఏవైనా 3 ప్రశ్నలు మీరు రాస్తే 12 మార్కులను పొందే అవకాశం ఉంది. ఇకపోతే స్వీయ రచనలో మరో విభాగం వ్యాసరూప ప్రశ్నలు. ఈ వ్యాసరూప ప్రశ్నలు ఎలా ఉంటాయి? వ్యాసరూప సమాధాన ప్రశ్నలను కూడా సూచించిన పాఠ్యాంశాల నుండే ఇస్తారు. అనగా తీసివేసినటువంటి కొత్త బాట, నగరగీతం, భిక్షా పాఠాల నుండి కాకుండా మిగతా 9 పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యాంశాల నుండి ఈ వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు గద్యభాగం నుండి 2, పద్యభాగం నుండి 2, ఉపవాచకమైనటువంటి రామాయణం నుండి 2, ఇలా మొత్తం 6 ప్రశ్నలు కలిపి వస్తాయి.
6 ప్రశ్నల నుండి మీరు ఏవైనా 3 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలు ఒక్కొక్క దానికి 7 మార్కుల చొప్పున 3 రాస్తే 21 మార్కులు మీరు పొందవచ్చు. ఒక్కసారి ఈ ప్రశ్నపత్రంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు గమనించండి. 2 పద్యభాగ ప్రశ్నలు ఇచ్చారు, 2 గద్యభాగ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 2 ఉపవాచకం నుండి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏవైనా 3 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మొత్తం మీరు 21 మార్కులు పొందే అవకాశం ఉంది. ఇక సృజనాత్మకత అంశానికి కేటాయించినటువంటి బడిన మార్కులు 7 మార్కులు. ఇది కూడా సూచించిన పాఠ్యాంశాల్లోని పాఠాల్లో పరిచితమైన సృజనాత్మక ప్రశ్నల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అంటే 9 పాఠ్యాంశాల్లో సూచించినటువంటి సృజనాత్మకత అంశాలను మీరు బాగా నేర్చుకుంటే మీరు ఈ ప్రశ్నకు సమాధానం రాయగలుగుతారు. 3 ప్రశ్నలు ఇస్తారు, అందులోపల మీరు ఒకదానికి సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి 7 మార్కులు పొందుతారు. ఒక్కసారి సృజనాత్మకతలో భాగంగా మన ప్రశ్నపత్రంలో ఏమిచ్చారో ఒక్కసారి గమనించండి. ప్రశ్నావళి తయారు చేయండి, లేఖ రాయండి, అట్లాగే సంభాషణ రూపంలో రాయండి, తగిన సంఘటనలు చూపిస్తూ ఇవి 3 ఇచ్చారు. ఇందులోపల మీరు ఏదైనా మీకు చక్కగా తెలిసిన దాన్ని మీరు రాస్తే 7 మార్కులు వస్తాయి. ఇక మనం పార్ట్ బి పేపర్ ఎలా ఉండబోతుందో చూడండి. పార్ట్ బిలో భాషాంశాలను అడుగుతాడు. భాషాంశాల్లో 1 పదజాలము, 2వది వ్యాకరణాంశాలు. పదజాలం లోపల సూచించిన పాఠ్యాంశాల విషయాల ఆధారంగా పదజాల ప్రశ్నలు వస్తాయి. అంటే 9 పాఠాల నుండి 9 పాఠాల వెనకాల ఉన్నటువంటి పదజాలం అడగడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 10 ప్రశ్నలు వస్తే 10 మార్కులు ఉంటాయి. వీటిలో 2 ప్రశ్నలు సొంత వాక్యాలుగా అడుగుతారు, మిగతా 8 ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలుగా వస్తాయి. ఆ 8 బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ఏమేమి అడగడం జరుగుతుంది? అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తర్థాలు, పద వివరణలు మొదలైన వాటిని అడిగే అవకాశం ఉంది. ఇంకా జాతీయాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇక ఒక్కసారి మనకు పార్ట్ బిలో పదజాలానికి వచ్చినటువంటి మోడల్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు గమనించండి. 2 సొంత వాక్యాలు, అర్థాలు అడగడం జరిగింది, అట్లాగే పర్యాయ పదాలు 2 అడగడం జరిగింది, ప్రకృతి వికృతులు అడగడం జరిగింది 2, అట్లాగే నానార్థం అడగడం జరిగింది, వ్యుత్పత్తర్థం అడగడం జరిగింది. ఇక భాషాంశాల్లో 2వది వ్యాకరణాంశాలు. దీనికి కూడా 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఇవి పాఠ్యపుస్తకంలోని 12 పాఠాల్లోని వ్యాకరణాంశాలు అడుగుతారు. ఈ వ్యాకరణాంశాలు ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 10 మార్కులు ఉంటాయి. ఇందులోపల వ్యాకరణాంశాలు సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్య రకాలు అని అడుగుతాడు. అంటే సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, అట్లాగే ప్రత్యక్ష, పరోక్ష, ఆధునిక వాక్యంలోకి మార్చండి. ఇవన్నీ కూడా వాక్యాల రకాల కిందికి వస్తాయి. ఇప్పుడు మీరు మనకు మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలు గమనించండి. సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణక, త్రికములంటే ఏమిటి, విగ్రహవాక్యానికి గుర్తించండి, రుగాగామ సంధి ఏదో గుర్తుపట్టండి, దిగు సమాసానికి ఉదాహరణ చూపించండి, చేకానుప్రాస లక్షణం ఏమిటో చెప్పండి, ఎక్కువ చేసి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు, చంపకమాల యతిస్థానం ఏమిటి, సవర్ణమయవ అనే గణాలు ఏ ఛందస్సులో ఉంటాయి, ఏ పద్య ఛందస్సులో, ఈ క్రింది ఏ వాక్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇకపోతే సమాధానాలు రాసే సమయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి గమనించాల్సినటువంటి అంశాలు ఒక్కసారి గమనించండి. ప్రశ్నలు అవగాహన చేసుకొని అర్థవంతమైనటువంటి వాక్యాలతో సమాధానం రాయాలి. గందరగోళ పరిచేలా సమాధానం ఉండకూడదు, అక్షర దోషాలు ఉండకూడదు. మీరు జవాబు నిడివిని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అంటే 5 వాక్యాల ప్రశ్నలకు చిన్న సమాధానాన్ని, 10 వాక్యాల ప్రశ్నలకు పెద్ద సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఇది గమనించి రాయాలి. మార్కులు సాధించి మీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.